విడాకులు వీటి గురించి చెప్తాను, వినండి. ప్రతి 10 ఫ్యామిలీలలో ఒక ఫ్యామిలీలో విడాకులు పెళ్ళైన 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, లేక 10 సంవత్సరాల్లో విడాకులు కావాలని తీసుకుంటుంటారు. ఎక్కువ మోస్ట్లీ ఈ మహానుభావులు ఉన్నారే చూడండి, ఈ మహాశయులు, సాఫ్ట్వేర్స్ మహాశయులు, వాళ్ళల్లోనే ఎక్కువ శాతం విడాకుల మాటలు వినబడుతుంటాయి, ఎక్కువ తీసుకుంటుంటారు. ఎందుకో అర్థం కాదు. వాళ్ళ మతి చెడ, లేకపోతే సాఫ్ట్వేర్ పనిచేసి మైండ్ వీకా, లేదా దేని గురించో మతి స్థిమితం లేకుండా విడాకులను తీసుకుంటాడు. రీజనే ఉండదు, సింపుల్ రీజన్ను కూడా విడాకులు అంటారు. అర్థం కాలే ఈ మహాశయులు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ, ఎస్పెషల్లీ ఫారెన్లో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు. ఏంటో అర్థం కాదు. అసలు ఇంత కష్టపడి పెళ్లి చేసి అది చేసి సంసారం చేసుకోరా మొగడా అంటే విడాకులు అంటారు. అర్థం